ఎవరు సిఫారసు చేయాలా వద్దా? ఎందుకు చేస్తారు? కాబట్టి చేస్తే మీరు తప్పు అవుతుంది. కాబట్టి ఈ విధంగా కష్టపడ్డ వాళ్ళు ఎవరు, ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్న వాళ్ళు ఎవరు? అవును సార్, నేను అనేది ఒక్క నిమిషం. దీనికి తోడు అన్నిటికన్నా క్లిష్టమైన అంశం సామాజిక సమీకరణలు. ఇప్పుడు ఇది వైసీపీ ప్రభుత్వం అనుకోండి, టీటీడీ చైర్మన్ అయినా, ఉడా చైర్మన్ అయినా, ఇంకోటైనా మొత్తం ఒకటే. కానీ ఇక్కడ కుదరదే. ఇక్కడ ఏంటి, అన్ని వర్గాలు. ఇంకోటండి, ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం. కాబట్టి ఈ సామాజిక సమీకరణ చూసుకోవాలి. మళ్ళీ రాష్ట్ర స్థాయి ఎవరికి ఇవ్వాలి, జిల్లా స్థాయి ఎవరికి ఇవ్వాలి, అన్నిటికి మించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా విరామం తీసుకున్నారండి? అంటే పరిపాలనాపరమైన ఒత్తిళ్ళు ఆయన ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే పెద్ద విమర్శ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి సమయం కేటాయించరు అని. ఇదంతా ఏంటి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని అకామిడేట్ చేయడం. ఒక్క నిమిషం అండి. దీంతో పాటు వీటన్నిటితో పాటు ఇప్పుడు మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వంలో, ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, ఈ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఉంటాయి కూటమి మిత్రపక్షాలకి ఓటా ఇవ్వాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడా కూడా మళ్ళీ మరి ఈ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత రాని వాళ్ళు అసంతృప్తి ఉంటుంది లేదా విమర్శ ఉంటే వేరు. కానీ వచ్చే వీలైనంత వరకు ఎర్రర్ లేకుండా లేదా ఎక్కువ మందికి న్యాయం చేసే విధంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. మీరేదో ఖాళీగా ఎందుకులే సాగదిద్దాం, కొన్ని రోజులు సాగదీస్తే ఎట్ట కొట్టుకుంటారో చూద్దాం అని అలా ఆపుతున్నారని ఎవరూ అనుకోవట్లే. కానీ ఈ జాప్యం అనేది, ఈ సాగదీత అనేది వాళ్ళలో ఒక రకమైన ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి ఇక్కడ ఒక మాట ఒక సిచ్యువేషన్ని నాయకుడు ఒక రకంగా చూస్తాడు, కార్యకర్త ఒక రకంగా చూస్తాడు. కాబట్టి జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫ్యాన్స్కి ఎమోషన్స్ ఉండవు అని. కాబట్టి ఇదే అంశాన్ని అంటే కార్యకర్తలు ఒక నాయకుడు ఇప్పుడు ఒక నిమిషం అండి, కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో పలానా చైర్మన్ పోస్ట్ చేస్తున్నారంట కదా అని కొన్ని పేర్లు వచ్చినాయి. అవును, నిజంగా అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో ఈ రోజు అనౌన్స్మెంట్ వస్తుంది, ఎదురు చూస్తున్నారు, అన్ని పనులు మానుకుని ఎప్పుడు వద్దా అని. అంటే ఉంటది ఆ యాంగ్జైటీ. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలి మా ప్రభుత్వం అని మీరు ఎలాగైతే, మీరు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు, కూటమి పార్టీల నాయకులు ఎలాగైతే ఎదురు చూశారో, వచ్చిన తర్వాత మాకు ఈ పోస్ట్ వస్తుంది, మాకు ఈ పోస్ట్ వస్తుంది ఎదురు చూపులు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కష్టపడిన